పవన్ కళ్యాణ్ అనుమానమే నిజమైందా? తెలంగాణలో పట్టుబడ్డ 100 కోట్ల డ్రగ్స్ వెనుక కాకినాడ పోర్టు మూలాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పినట్లుగా రేషన్ బియ్యానికే కాదు కాకినాడ పోర్టు డ్రగ్స్ కూడా అడ్డాగా మారిందా? తెలంగాణ పోలీసులు సీజ్ చేసిన లారీ ఆంధ్రప్రదేశ్లోని ఒక రాజకీయ నేతకు చెందింది అని తెలియవస్తోంది. కాకినాడ నుండి ముంబైకి ఈ డ్రగ్స్ తీసుకెళ్లడం వెనక అసలు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నట్లేనా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఏపీలో గత ప్రభుత్వంలో డ్రగ్స్ గంజాయి దందా యథేచ్ఛగా జరిగిందని వార్తలు రావడం అందరికీ తెలిసిందే. పైగా కాకినాడ పోర్టు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు, డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారిందని జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్న దాంట్లో నిజముందని తాజా పరిణామాలతో తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ను పట్టుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది మరొక ముందే ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ బయటపడింది. కాకినాడ నుంచి ముంబై వెళ్తున్న లారీలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి ప్రాంతంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ ఉంది. భారీ ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, డిఆర్ఐ, నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ టీములు కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చెకింగ్ విషయాన్ని ముందుగా పసిగట్టి లారీని అక్కడికి వదిలి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. అందులో చెక్ చేయగా దాదాపు 100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ డ్రగ్స్ ను ఏపీలోని కాకినాడ నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏపీ డ్రగ్స్ ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలను కూడా డ్రగ్స్ ఫెడ్లర్లు పట్టించుకోని పరిస్థితి. షరా మామూలే అన్న చందంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు చిక్కడం, ఆపై బయటకు వచ్చి తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ డ్రగ్స్ సరఫరా చేయడం అనేది వారికి పరిపాటిగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది డ్రగ్స్ ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. చాలాసార్లు యువకులు, స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఎన్నో. విలాసవంతమైన జీవితం గడపాలని, అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో యువత ఈ దారిని ఎంచుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా మరోసారి సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం సంచలనంగా మారింది. తాజాగా తెలంగాణలో పట్టుబడ్డ లారీ కాకినాడ నుంచి వస్తుండటంతో ఇప్పుడు అందరి వేళ్లు కాకినాడ పోర్టు వైపే చూపుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కాకినాడ పోర్టు డ్రగ్స్ కూడా కేంద్రంగా మారిందా అనే అనుమానాలు వస్తున్నాయి. పట్టుబడ్డ లారీ ఏపీలో ఏ రాజకీయ నేతకు చెందిందో తెలియాల్సి ఉంది. దీనిపై విస్తృతంగా విచారణ జరుగుతోంది. ఈ మాదక ద్రవ్యాలను కాకినాడ పోర్టు నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు లారీ ఎవరిది అన్న దానిపై లోతుగా విచారణ చేపట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ మాఫియాను పట్టుకునేందుకు కాకినాడ పోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యమే కాకుండా డ్రగ్స్, గంజాయి వంటివి స్మగ్లింగ్ చేసే అవకాశం ఉందని అధికారులను హెచ్చరించినట్టు తెలుస్తోంది. దీంతో తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కూడా కాకినాడ పోర్టు నుంచి ముంబైకి తరలించేందుకు కొందరు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ హెచ్చరికల తర్వాత కాకినాడ పోర్టులో సెక్యూరిటీ గట్టిగా మోహరించడంతో గత్యంతరం లేక స్మగ్లర్లు రోడ్డు రవాణాను ఆశ్రయించినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ భూతం వీడడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలు, రాష్ట్రాల నుంచి సరఫరా అయిన డ్రగ్స్ ఇప్పుడు ఏకంగా దేశాలను దాటించి మరీ హైదరాబాద్కు తీసుకువచ్చారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం సంచలనంగా మారింది. అయితే హైదరాబాద్లో ఇటీవల భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియా చేస్తే కఠిన చర్యలు తప్పవని
ప్రభుత్వం పోలీసులు చెప్పినప్పటికీ ఏదో విధంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తూనే ఉన్నారు ముఠా సభ్యులు. ఇటీవల దాదాపు 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడ్లర్తో పాటు అంతర్రాష్ట్ర ఫెడ్లర్లను కూడా ఖాకీలో అదుపులోకి తీసుకున్నారు. అయితే తరచూ ఇలా డ్రగ్స్ పట్టుబడుతుండడం పోలీసులకు పెను సవాలుగా మారింది. పోలీసులు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజుల వ్యవధిలోనే కొత్త డ్రగ్స్ కేసులు నగరంలో వెలుగు చూస్తున్నాయి. ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా గంజాయి డ్రగ్స్ అమ్మకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎన్ని కేసులు ఛేదించినా మత్తు పదార్థాల సరఫరాకు డ్రగ్స్ ఫెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. చూడాలి మరి ఈ డ్రగ్స్ దందాకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో.